వరల్డ్ న్యూస్ టుడే మీ గుడిగంట టీవీ 9 సమర్పిస్తున్నటువంటి ప్రపంచ వార్తల సమాహారం. మరి ఇజ్రాయేల్ సిరియా మీద ఎందుకు ఇంత భారీగా దాడి చేస్తున్నది అని ప్రపంచంలో ప్రజలంతా కూడా చాలా ఆశ్చర్యంగా తెలుసుకోవాలి అన్న విషయంతో చాలా కుతూహలంగా ఉన్నారు. కారణం ఏంటంటే ఈ సిరియాని 2 భాగాలుగా ముక్కలైంది. ఒక భాగంలో ఈ యొక్క టర్కీ ఆక్రమించేసింది. టర్కీకి అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లో దీనిలాగానే అది దాన్ని తయారు చేయటం మొదలెట్టింది. అంతేకాకుండా మిగిలిన భాగాల్లో కూడా దాన్ని విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నది. రన్వేస్ డెవలప్ చేయటం, లేకుంటే ఇంకా రకరకాలుగా ఎయిర్ బేస్ని ఇంకా ఇంప్రూవ్ చేయటం, ఇవన్నీ చూస్తున్నటువంటి ఇజ్రాయేల్ ఇవాళ కనుక మనం ఆ యొక్క ప్రయత్నాన్ని గండి కొట్టకపోతే రేపటి రోజున మనం దాన్ని అసలుకి ఏమీ పీకలేము అని అనుకొని సరే అని చెప్పి, ఎందుకంటే ఎలాగ ఇరాన్లో కొద్దిగా వీళ్ళకి ఉపశమనం కలిగింది కాబట్టి ఈ దాడి ఏదో సిరియా మీద చేద్దామని చెప్పి సిరియా మీద భయంకరంగా యుద్ధ విమానాలతో దాడి చేసింది. దానికి సమాధానంగా టర్కీ కూడా భయంకరంగా దాడి చేస్తున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వీళ్ళిద్దరి కోట్లాట అసలు ఈ రీజన్లో మనకు పెద్ద కాన్ఫ్లిక్ట్ని తీసుకొస్తుందా అనే ఒక సందేహం ప్రజల్లో కలుగుతున్నది. కారణం ఏంటంటే ఇరాన్ వారు అయిపోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ మాకు నువ్వే అని చెప్పి టర్కీకి ఇజ్రాయెల్ మొన్నే చెప్పింది. టర్కీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చాయిస్ పాకిస్తాన్. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రియారిటీ లిస్ట్ పెట్టుకుంటారు, ఎవరి తర్వాత ఎవరు అనేది. దీనివల్ల ఏమవుతుందంటే ఇరాన్తో యుద్ధం చేసేటప్పుడే ఇక్కడ సిరియాలో ఏం జరుగుతున్నది ఏంటి అనేది ముసాద్ నుంచి సరైన ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఇది మన టర్కీ చేస్తున్నటువంటి ఈ నంగనాచి పనులన్నీ కూడా వాళ్ళు తెలియటం మూలంగా సరే వెంటనే దీన్ని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ ముందుకు వచ్చింది. మరి ఈ దెబ్బతో టర్కీ ఈ యొక్క యుద్ధాన్ని కంటిన్యూ చేస్తుందా, లేకుంటే కొంతకాలం గమ్మున కూర్చుంటుందా? ఎందుకంటే ఇది మన టర్కీకి ఒక లాభం ఏంటంటే అది నాటో కంట్రీ. అంతేకాకుండా ఇప్పుడు ఇస్లామిక్ నాటోకి ఒక పెద్దన్న. ఎందుకంటే రేపు రోజున ఈ యొక్క ఇస్లామిక్ దేశాలన్నిటికీ నేనే అన్నని, పెద్దన్నని, బాస్ని అని ఏదైనా అనుకుంటుంది. అది దానికోసమే తన యొక్క శక్తిలన్నింటినీ ఖర్చు పెడుతున్నది. మొన్న పాకిస్తాన్ భారతదేశం జరిగిన యుద్ధంలో అది తన యుద్ధ విమానాలతో తీసుకొచ్చి పాకిస్తాన్కి అన్ని ఆయుధాలు ఇవ్వడానికి గల కారణం కూడా అదే. వాళ్ళకి తెలుసు పాకిస్తాన్కి ఇచ్చిన ఆయుధాలు డబ్బులు వెనక్కి రావని. అంతా గాంధీ గారి ఖాతాలో పోతుందంటారు చూస్తారా, మరి అలాగా ఆ డబ్బులు ఏమీ వెనక్కి రావు. మరి ఇప్పుడు సంగతి ఎలాగుంది? ఒక పక్కేమో చైనా ఏం చేస్తున్నారంటే ఈ హర్మోజ్ దీనికి లేకుండానే సౌదీ అరేబియా నుంచి సుమారు 400 మిలియన్ బ్యారెల్స్ పెట్రోల్ని పక్క నుంచి లాక్కొచ్చి ఇంటికి తీసుకెళ్ళిపోయింది. చప్పుగా వచ్చింది. చప్పుడు కాకుండా ఇరాన్కి కూడా తెలియకుండా హర్మోజ్ సంధి వైపు వెళ్లకుండా, ఎందుకంటే జిత్తులు మారి చైనా కదా, అనేక రకాలైన జిత్తులు దాని దగ్గర ఉంటాయి కాబట్టి ఆ జిత్తుల్లో భాగంగానే 400 మిలియన్ బ్యారెల్స్ హ్యాపీగా తీసుకెళ్ళిపోయింది. ఎవడు మాట్లాడు, అందరికీ భయమే. అమెరికా కూడా చైనా అంటే భయమే. సో అలాగా ఒక పని జరిగిపోతున్నది. ఇంకో పక్కన ఏమైందంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఇప్పుడు వాళ్ళు కొట్టుకొని మధ్యలో ఇంకో దేశం ఇబ్బంది పడిపోతున్నది. ఆ దేశం ఏదంటే ఈజిప్ట్.
ఈజిప్ట్లో గోధుమ పిండి వాళ్ళకి అంటే వాళ్ళు రొట్టెలు తింటారు కాబట్టి బ్రెడ్ ఎక్కువ తింటారు కాబట్టి వాళ్ళకి అదే మెయిన్ ఆహారం కాబట్టి 82% గోధుమలన్నీ కూడా రష్యా నుంచే వాళ్ళు దిగుమతి చేసుకుంటారు. మరి ఇక్కడ ఈ యుద్ధం కారణంగా బ్లాక్ సీలో కూడా ఈ మధ్య కాలంలో బాంబు దాడులు జరగటం మూలంగా కొన్ని రష్యా యొక్క ఓడల్ని షిప్స్ని మన నాటో కంట్రీస్ పట్టుకోవడం మూలంగా వాళ్ళకి పాపం ఈ గోధుమలు చేటల ఇంకా 10-15 రోజులు అయితే మా దేశంలో ఆహార కొరత ఏర్పడుతుంది, ప్రజలు ఆహారం కోసం కొట్టుకోవాల్సి వస్తుంది అని విజ్ఞప్తి చేసినా సరే మరి ఎవరు దాని గురించి పట్టించుకోవట్లా. దాని గురించి పట్టించుకోవటం అంటే ఏమవుతుందంటే ఆహారం ఎవరు కావాలి? అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద స్టాక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి బెంగలేదు. మధ్యతరగతి ఈ పూర్ పీపుల్కి మాత్రమే ఆహారం ఏ రోజుకి ఆ రోజు లేకపోతే ఏ నెలకు ఆ నెల కొనుక్కుంటూ ఉంటారు. వాళ్ళ ఆహారం తిన్నారా, బతికావా, సచ్చావా అని ఆలోచించే నాదుడే ఎవరు ఉండరు. అటువంటిప్పుడు వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? మరి ఇంకోటి ఏంటంటే గాజా మీద ఇజ్రాయెల్ దాడి చేయటం మూలంగా ఇక్కడ ఈజిప్టు, టర్కీ, ఆ తర్వాత ఈజిప్టు, టర్కీ, ఖతార్ ఈ 3 దేశాలు కూడా ఇజ్రాయెల్ని బాగా విమర్శిస్తున్నాయి. ఎందుకంటే ఎలాగా టర్కీ శత్రువు, ఈజిప్టు మరి ఎందుకు దూరిందో అర్థం కావట్లా, ఖతార్ అంటే అప్పుడప్పుడు వీళ్ళు వెళ్ళి దాడులు చేస్తూ ఉంటారు కాబట్టి దాని కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు, ఎందుకంటే సోదరభావం కదా, ముస్లిం సోదరభావం, దాంతో వాళ్ళకి సహాయం చేస్తున్నట్టుగా లిప్ సహాయమే కదా, పెదవి సహాయమే కదా, వాళ్ళు దీన్ని క్రిటిసైజ్ చేశారు. ఇవి వాస్తవంగా మనం చెప్పుకోవాలంటే పెద్ద ఈ రోజున పెద్ద ప్రపంచంలో గొప్ప సంఘటనలు కానీ లేకుంటే కొంప మునిగిపోయే పనులు కూడా ఏమీ లేదు. చివరికి ఏంటంటే అమెరికా సంగతి తెలిసిందే కదా, మనకి దసరాల్లో పోలీసు వాడు వస్తుంటాడు. నేను మొన్న ఆపరేషన్ సింధూర్లో చచ్చిపోయిన పాకిస్తాన్ వాళ్ళని 300 మందిని కాల్ చేశాను. అంటే అరే నువ్వేంటిరా, నేను పాకిస్తాన్లో ఆ ఆపరేషన్ సింధు సమయంలో 5,000 మంది చంపేశాను అని ఆడుతూ ఉంటారు కదా హాస్యకాలు. అలాంటి పోలీసు పెద్దన్న ట్రంప్ ఇప్పుడు ఇరాన్కి ఎవరైనా సరే మీరు సహాయం చేశారంటే మీ మీద కఠినమైన ఆంక్షలు విధిస్తాము, మళ్ళీ ఎప్పుడు కూడా కోలుకోలేని విధంగా మిమ్మల్ని ఆర్థికంగా దిగ్బంధనం చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. మరి ఈయన వార్నింగ్కి ఎవరు భయపడతారండి? ఏమో నా మటుకు నాకైతే ఆయన వార్నింగ్కి భయపడే వాళ్ళు ఎవరూ లేరనుకుంటాను. చూద్దాం ఏమవుతుందో. సో ఇవన్నీ కూడా ఈరోజు జరిగినటువంటి ప్రపంచ వార్త, గ్లోబల్ న్యూస్, వరల్డ్ న్యూస్. మీ యొక్క స్పందన తెలియచేయండి, ఎందుకంటే మీ స్పందన మాకు ఇంకా స్ఫూర్తినిస్తుంది. అందరూ ఈ మధ్య కాలంలో కావాలని చెప్పి వీళ్ళు కొద్దిగా మన లాగర్థం తగ్గిస్తూ మన దాన్ని ప్రమోట్ చేయడం తగ్గిస్తున్నారు. ఎందుకంటే ముక్కు సూటిగా మాట్లాడతాం కదా, దానివల్ల పర్వాలేదు. కానీ మీకు మాత్రం అందించిన మానం ఒకవేళ ఇక్కడ కాకపోయినా అక్కడైనా ఎక్కడైనా సరే మీతోనే ఉంటాం. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. బాయ్.